ఒకప్పుడు శతమానం భవతి, మహానుభావుడు లాంటి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన హీరో శర్వానంద్. క్లాస్ ఆడియన్స్ కి, ఫ్యామిలీస్ కి ఆయనంటే ఓ నమ్మకం. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి ఆ స్థాయి హిట్ ను అందుకోలేకపోయాయి. దీంతో శర్వానంద్ తన రూటు మార్చక తప్పలేదు. లుక్, స్టైలింగ్ దగ్గర నుంచి స్టోరీ సెలెక్షన్ వరకు తనను తాను మార్చుకుంటూ వస్తున్నాడు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆయన లేటెస్ట్ మూవీ బైకర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన బైకర్ పోస్టర్, టీజర్ చూస్తే శర్వానంద్ లో వచ్చిన కొత్త మాస్ యాంగిల్ ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ లుక్ గ్లింప్స్ తోటే ఆ సినిమాపై మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయడంలో సక్సెస్ సాధించాడు. ఇది ఖచ్చితంగా శర్వానంద్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందని అందరూ భావించారు. బైకర్ సినిమాపై ఇంత పాజిటివ్ బజ్ ఉన్నా రిలీజ్ విషయంలో మాత్రం ఒక సస్పెన్స్ నడుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే అఖండ తాండవం రిలీజ్ అయిన నెక్స్ట్ డే డిసెంబర్ 6న బైకర్ కూడా విడుదల కావాల్సి ఉంది. కానీ ఏం జరిగిందో ఏమో కానీ సడన్ గా ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. టీజర్ ఎంత అద్భుతంగా ఉన్నా గ్రాఫిక్స్ మరియు సౌండ్ మిక్సింగ్ విషయంలో యూనిట్ ఏ మాత్రం రాజీ పడదలుచుకోలేదట. అందుకే క్వాలిటీ కోసం కొద్దిగా ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఉన్న పాజిటివ్ బజ్ ను చేసుకోవాలంటే సోలో రిలీజ్ డేట్ కీలకం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో టీం బిజీగా ఉన్నా ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయడానికి యూవీ క్రియేషన్స్ వాళ్ళు శతవిధాలా కష్టపడుతున్నారనేది మాత్రం నిజం. ఇదంతా ఒకెత్తైతే శర్వానంద్ హీరోగా చేస్తున్న మరో సినిమా నారీ నారీ నడుమ మురారిని శరవేగంగా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఎందుకంటే శర్వానంద్ కి సంక్రాంతి సీజన్ ఒక సెంటిమెంట్. సంక్రాంతి సీజన్ లో ఇప్పటి వరకు శర్వానంద్ నుంచి వచ్చిన సినిమాలు సూపర్ హిట్స్ సాధించాయి. ఆ సెంటిమెంట్ ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో తన నారీ నారీ నడుమ మురారి సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. కానీ ఈ సంక్రాంతికి పోటీ మామూలుగా లేదు. ఎన్నడూ లేని విధంగా ఈ సంక్రాంతికి క్రేజ్ ఉన్న చిత్రాలన్నీ బరిలో నిలుస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్, ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం రాజాసాబ్, విజయ్ హీరోగా చేస్తున్న చివరి చిత్రం జననాయగన్, నవీన్ పోలిశెట్టి హీరోగా చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనగనగా ఒకరోజు. ఈ 4 సినిమాలు కూడా ఆడియన్స్ లో భారీ అంచనాలను, పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేయడంతో సంక్రాంతికి పోటీ కాస్త గట్టిగానే ఉంది. ఈ పరిస్థితి చూసి శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమా వాయిదా పడుతుందని చాలా మంది భావించారు. కానీ ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి బరిలో నిలపాలని నిర్మాత అనిల్ సుంకర గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడట. ఏది ఏమైనా వరుస ఫ్లాప్ల తర్వాత శర్వానంద్ కు బైకర్, నారీ నారీ నడుమ మురారీల హిట్స్ చాలా కీలకం. ఒకటి తన ఇమేజ్ ని మార్చి మాస్ ఆడియన్స్ ని దగ్గర చేస్తుందని భావిస్తుంటే, మరొకటి తన సెంటిమెంట్ అయిన సంక్రాంతి సీజన్ తో కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతోంది. మరి ఈ 2 సినిమాలతో శర్వానంద్ ఎంతవరకు కంబ్యాక్ అవుతాడు, మళ్ళీ తన హిట్ ట్రాక్ ను కొనసాగిస్తాడా లేదా అనేది చూడాలి.